హలో అందరికీ. ఏంటి డబ్లిన్లో బోనాలు చేస్తారా? అసలు మన ఇండియన్ ఫెస్టివల్స్ అన్ని డబ్లిన్లో సెలబ్రేట్ చేస్తారా? సో ఈ వీడియోలో అయితే మీకు నేనంతా క్లారిటీగా అయితే చెప్పేస్తాను, నాతో వచ్చేసేయండి. హలో అందరికీ, అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే మనకి డబ్లిన్లో బోనాలు ఎట్లా సెలబ్రేట్ చేస్తారో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. మేమైతే అందరం అయితే వచ్చేసాము. అందరు లేడీస్ అందరూ దగ్గర ఉంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా. ఇంకా ఫొటోస్ వీడియోస్ అవన్నీ అయితే తీసేసుకుంటున్నాము. ఇంకా స్టార్ట్ చేస్తున్నారనమాట బోనాలు. దానికి అదే హారతి ఇచ్చి కొబ్బరికాయ కొడతారు కదా, అట్లాగనమాట. ఇంకా అది కొట్టి ఇంకా అలా స్టార్ట్ చేశారు. ఇంకా కాసేపు అట్లా ఊరేగింపు అవన్నీ చేశారు. చాలామంది వచ్చారు, అసలు చాలా బాగా సెలబ్రేట్ చేశారు. నేనైతే ఫస్ట్ టైం నేను డబ్లిన్లో ఈ ఫెస్టివల్కి దీనికి నేనైతే అటెండ్ అవ్వడం. నాకైతే చాలా బాగా అనిపించింది. అందరూ మంచిగా రెడీ అవుతుంటే అసలు మనకి ఇండియాలో ఉన్నట్టు ఫీలే వచ్చింది. చుట్టూరు అంత చక్కగా బాగా రెడీ అయ్యి వచ్చారు అందరూ. నాకైతే భలే అనిపించింది. ఇంకా అట్లా ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. గుడి సందు చివర ఉంటే ఈ చివరి నుంచి స్టార్ట్ చేశారు ఊరేగింపు చేసుకుంటూ గుడి దగ్గరికి అయితే వెళ్ళారు. ఇంకా అక్కడ డ్రమ్స్ ప్లే చేశారు, చాలా బాగా చేశారు. ఆ బోనాలు అవన్నీ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంకా డాన్సులు అవన్నీ అయితే స్టార్ట్ చేసాం. తెలంగాణలో అన్నీ ఇంకా ఫోక్ సాంగ్స్ ఉంటాయి కదా, బోనాల సాంగ్స్. అసలు ఆ సాంగ్స్ వింటేనే ఒక వైబ్ వచ్చేసిద్ది. చాలా బాగుంటాయి సాంగ్స్. ఇంకా నేను కూడా అట్లా పార్టిసిపేట్ చేశాను అనమాట. అసలు ఒక్కొక్కరి బోనాలు చాలా బాగా డెకరేట్ చేశారు. అసలు చాలా కష్టం. అంటే డబ్లిన్లో కొంచెం అట్లాంటి థింగ్స్ అవి దొరకడం. కొంతమంది అయితే ఇండియా నుంచి ముందే తెప్పించుకొని ఉంచుకున్నారు. ఇంకా చాలా బాగా జరిగింది. అసలు ఒక్కొక్కరు ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారంటే అసలు మామూలుగా లేదు. అందరు తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, సో వాళ్ళైతే ఇంకా అసలు చాలా హ్యాపీగా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అందరూ చక్కగా డాన్సులు అవన్నీ వేసుకుంటూ నాకైతే బాగా అనిపించింది. ఈ ఫెస్టివల్ అనే కాదు, ఏదైనా సరే మన ఇండియాలో ఉన్న ఫెస్టివల్స్ అన్నీ అక్కడ మంచిగా జరుపుతారు. అక్కడ కమ్యూనిటీ ఉంటుంది, ఇండియన్స్ అందరూ గ్యాదర్ అయ్యి మంచిగా సెలబ్రేట్ చేస్తారు. అన్నీ ప్రతి పండగ బాగా చేస్తారు. ఇంకా ఒక ఫ్యామిలీ లాగా అన్నమాట అందరూ. అసలు భలే అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ మన ఇండియాలో మనకు ఊరేగింపు అవన్నీ ఎట్లా చేస్తారో అక్కడ కూడా అట్లానే చేశారు. చక్కగా డ్రమ్స్ అవి ప్లే చేసుకుంటూ, డ్రమ్స్ అయితే లేడీస్ కూడా ప్లే చేశారు. అందరూ స్టూడెంట్స్ అక్కడ ఉన్న వాళ్ళు అసలు ఎంత ఎనర్జెటిక్గా బాగా ప్లే చేశారు. నాకైతే అసలు చాలా మంచిగా అనిపించింది. అందరూ మంచిగా పార్టిసిపేట్ చేస్తుంటే బాగుంది చూడడానికి కూడా. చక్కగా కలర్ఫుల్గా అందరూ మంచిగా రెడీ అయ్యి వచ్చారు. అసలు నాకైతే నిజం చెప్తున్నా, ఇండియాలో ఉన్నంత ఫీలే ఉంది నాకు. అసలు ఎక్కడ ఫారెన్లో ఉన్నామని కూడా అనిపించలేదు. అంత చక్కగా చాలా ట్రెడిషనల్గా భలే రెడీ అయ్యి వచ్చారు అందరూ. ఇంకా టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. టెంపుల్ లోపల ఎట్లా చేశారు అవన్నీ కూడా ఇప్పుడు మనం చూసేద్దాము. ఇంకా బోనాలు తెచ్చిన వాళ్ళందరూ అయితే ఇంకా టెంపుల్ లోపల ఇంకొక రౌండ్ డాన్స్ అయితే వేసేసారనమాట. ఇంకా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బోనాలు అవన్నీ పెట్టేశారు. ఇంకొక విషయం, ఈ ఫెస్టివల్కి బోనాలు మన ఇండియన్స్ అందరూ చేస్తున్నారు. దానికి కూడా ఫారెన్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. కొంతమంది అయితే వచ్చారు. నాకైతే భలే అనిపించింది. ఇంకా డాన్సులు వేసేటప్పుడు చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా బోనాలు మంచిగా పెట్టేస్తున్నారనమాట. ఇంకా పూజ స్టార్ట్ చేయాలి కదా, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా ఊరేగింపుకి చాలా టైం అయింది. ఇంకా అసలు చాలా అందరూ ఎనర్జెటిక్గా ఉన్నారు కదా, ఇంకా డాన్సుల మీద డాన్సులు అట్లా వేసుకునే ఉన్నాము. ఇంకా పూజకు టైం అవుతుందని చెప్పేసి ఇంకా అందరూ అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు అనమాట పూజకి. ఇది టెంపుల్లో మళ్ళీ మీకు ఈ టెంపుల్ వీడియో కూడా నేను విడిగా పెడతాను. లోపల ఏమేమి ఉంటాయి టెంపుల్ అంటే ఏమేమి దేవుళ్ళు ఉంటారు, ఎంతమంది ఉంటారు అవన్నీ కూడా. ఇంకా ఇక్కడ పూజారి కూడా ఉంటారు. ఇప్పుడు దానికైతే కొంచెం కలెక్ట్ చేస్తున్నారు మనీ పూజారి కోసం. ఇంకా పూజారికి ఓన్ హౌస్ అవన్నీ ఇక్కడ ఇస్తే ఇండియా నుంచి ఒక పూజారిని తెచ్చుకుందామని చూస్తున్నారంట వీళ్ళు. సో అయితే ఇట్లా అయిందనమాట ఇక్కడ. ఇంకా వీళ్ళైతే వచ్చిన వారందరికీ భోజనాలు అవన్నీ కూడా అరేంజ్ చేశారు. అట్లానే ఇంకా లోపల టెంపుల్లో లోపల ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైతే అరేంజ్ చేశారనమాట. ఏంటంటే కొన్ని పూజ సామాన్లు, మనకి తిరణాలు వాటిల్లో మనకి ఎట్లా అన్నీ పెడతారు, బట్టలు అవన్నీ ఇక్కడ కూడా లోపల అట్లానే పెట్టారు. మేబీ దానికి పర్మిషన్ తీసుకొని అట్లా చేయాలేమో. పూజ అయితే ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అట్లా జరిగింది. ఇంకా పూజ అయిన తర్వాత అందరూ ఇంకా ప్రసాదాలు ఎవరు తెచ్చిన వాళ్ళు ఇంకా ప్రసాదాలు పెట్టేసుకుంటున్నారు అనమాట. అందరికీ పంచారు. అందరికీ పానకం, దాంట్లో బెల్లం వాటర్లానే ఉన్నాయి. ఇంకా అవన్నీ ఇచ్చారు, పరవన్నం అవన్నీ. ఇంకా మళ్ళీ ఇంకా డాన్సులు స్టార్ట్ చేశారన్నమాట. అసలు నాకైతే భలే అనిపించింది, బాగుంది. ఇంకా ఫైనల్గా అయితే నేను బాగా ఎంజాయ్ చేసాను ఈ ఫెస్టివల్ అయితే. ఇలా జరిగిద్దని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మా ఆయన అయితే అసలు మంచిగా వీడియోస్ అవి బాగా తీశారు. నా పర్సనల్ ఫోటోగ్రాఫర్ అయిపోయారు మా ఆయన అయితే. పాపం చాలా కష్టపడి అన్నీ కవర్ చేశారు, అన్ని వీడియోస్ అసలు ఎక్కడ మిస్ కాలేదు. డాన్సులు అయితే నాన్ స్టాప్ ఉన్నాయన్నమాట, అన్నీ వరుసగా తీసుకుంటూనే ఉన్నారు.
పూజకి అన్ని కింద కూర్చున్నాం కదా. ఇది చూడండి ఇంకా పూజ ఎట్లా జరిగింది, దాని తర్వాత ఏమైంది అవన్నీ అయితే ఈ వీడియోలో చూసేసేయండి. ఇంకా వీడియో మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేసాను, ఇంకా చూసేసేయండి. That is this one, no? Look at this. Now let's start Hardik again, sir. So everybody sing that song. Well. Om Jai Jagadish Hare, Swami Jai Jagadish Hare, भक्त जनों के संकट, ताप जनों के संकट, हमें दूर करे. Om Jai Jagadish Hare.